హలో గైస్, అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ముందుగా అయితే వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి అబ్బా. ఇంత లేట్గా లేచింది ఏ రోజు లోగబ్బా ఇది అనుకుంటున్నారా? శివరాత్రి రోజు పండుగ పూట ఉదయం తొందరగా లేవాల్సింది, కానీ లేట్ చేసా. నేను కూడా సేమ్ పిల్లల్లాగే, పిల్లలు స్కూల్ లేనప్పుడు తొందరగా లేచి స్కూల్ ఉన్నప్పుడు లేట్గా లేస్తారు కదా, రాను రాను నేను అలాగే తయారైతున్నా. పిల్లలకి స్కూల్ లేనప్పుడు నాకు అసలు ఏది పని లేనప్పుడు 3-4 గంటలకే మెలకు వస్తుంది, కానీ పండుగ పూట మాత్రం 6-6:30 అయ్యింది. నైటే అనుకున్నాను ఉదయం తొందరగా లేవాలి, మంచిగా ముగ్గేయాలి, సంక్రాంతి పండగకి కలర్స్ వేయలేదు కదా, కనీసం ఈ రోజైనా కలర్స్ వేద్దాం అనుకున్నాను. అంతా బెడిసి కొట్టింది, బిస్కెట్ అయింది. లేచి చూసేసరికి 6-6:30 అయింది. ఇంకేంటి ఉరుకులు పరుగులు. ఫాస్ట్ గా లేచి వాకిలు ఊడ్చేసాను. ఇంకా మా ఆయన్ని లేపి పేడ తీసుకురమ్మన్నా. ఈ రోజు ఆయన నిద్రని కూడా డిస్టర్బ్ చేసేసా. అప్పటికే మంచినీళ్ళు కూడా వస్తున్నాయి, బిందెల్లో నీళ్ళు కూడా అయిపోయినాయి. ఇంకా గబగబా నీళ్ళు కూడా పట్టేశాను. ఉదయం టైంలో వాతావరణం మాత్రం మస్తు ఉంటది, మంచిగా పీస్ఫుల్ గా నిదానంగా పనులు చేసుకుంటే బాగుంటది. కానీ లేట్ గా లేచేసరికి హడావిడిగా చేసుకోవాల్సి వచ్చింది. నేను ఇండ్లు తూడ్చి అది ఇది పనులు చేసేలోపు వంట లేట్ అవుతుంది. ఇక మా వాళ్ళు మొత్తుకుంటారు, అందుకే ఫస్ట్ వంట చేసేసి ఆ తర్వాత నా పనులు చేసుకుంటా. నేనైతే పెళ్లికి ముందు ఫాస్టింగ్ ఉండేదాన్ని, కానీ పెళ్లి తర్వాత ఉన్నానో లేదో అంత ఐడియా లేదు. 1-2 సార్లు ఉన్నాను అనుకుంటా, ఇంకా తర్వాత వదిలేశాను. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు ఆకలితో ఉండకూడదు అంటారు కదా, అందుకని వదిలేశాను. ఇంకా తర్వాత సోమవారం కనుక మనకి శివరాత్రి పండుగ వచ్చిందంటే మళ్ళీ మనం ఒక పొద్దు పట్టుకోవాలి. నాకు తెలుసు ఖచ్చితంగా ప్రతిరోజు ఆకలి కాకపోయినా సరే కానీ ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఆకలి అవుతుంది. కంటికి కనిపించిన ప్రతిదీ తినాలనిపిస్తుంటది. నా గోల కంటే ఈ కాకి గోల ఎక్కువైందబ్బా. ఎంత కొట్టినా సరే మళ్ళీ వస్తుంది. సగం ఈ కోళ్ళు కుక్కలు కాకుల వల్ల నేను సన్నగా అయ్యేటట్టున్నా. కూర్చున్నానా లేపుతాయి, ఇక ఇదే పని. బియ్యం స్టవ్ మీద పెట్టేసి ఇక బయటకు వచ్చి పాత్రలు శుభ్రం చేస్తున్నా. శారీస్ లో నాకు వీడియోస్ తీయటానికి అసలు అంత కంఫర్ట్ గా అనిపించదు, డ్రెస్లే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నైటీస్ బెటర్ అబ్బా. శారీస్ లో అయితే నిజంగా అస్సలు కంఫర్ట్ గా ఫీల్ అవ్వలేను. శివరాత్రి రోజు ఎంతమంది ఒక పొద్దున్నారు? వ్లాగు చాలా లేట్ అయిపోయింది కదా, నేను కూడా లేట్గా అడుగుతున్నాను కదా. నిజానికి వీడియోస్ ఎప్పుడు ఒకేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా పెడదామని ఆలోచిస్తూ ఆఖరికి లేట్ చేస్తున్నా. ఇంకా షార్ట్స్ అయితే అప్పటికంటే ఇప్పుడు వ్యూస్ ఇంకా చాలా తక్కువ వస్తున్నట్టున్నాయి. నేను కూడా షార్ట్స్ మీద ఇంట్రెస్ట్ కొంచెం తగ్గించిన. ఇప్పటి నుంచి అవి కూడా కంటిన్యూగా పెట్టాలి. ఇంకా ఈ రోజు అయితే నేను ఒక వెరైటీ కర్రీ చేస్తున్నా. అంటే వెరైటీ కర్రీ ఏం కాదు, చిక్కుడుగాయ కర్రీయే. కాకపోతే నేను డైలీ చేసే విధంగా కాకుండా వెనకటోళ్ళు చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నా. ఇట్లా కనుక చేసినాం అనుకో మనకు పెద్దగా పనేం ఉండదు, స్టవ్ మీద పెట్టేయచ్చు, ఇక మొత్తం మన పనులు చేసుకోవచ్చు. మళ్ళా దీని దగ్గరకు వచ్చి చూసే పని ఉండదు. చిక్కుడుగాయ నైటే గిల్లి పెట్టుకున్నాను, అందుకు సరిపోయింది. లేదంటే మార్నింగే అంటే కనుక ఇక నా పని సాయంత్రం అయ్యేది ఒకేసారి. చిక్కుడుకాయ మంచిగా కడిగేసి వేసుకున్నాను. అందులోనే టమాటాలు ఉల్లిగడ్డలు వేసేసుకున్నాను, ఉప్పు కారం పసుపు అన్నీ వేసేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నాను. ఇంకా మొత్తం కలిపేసుకొని అందులో కొద్దిగా నీళ్ళు పోసేసుకొని స్టవ్ మీద పెట్టేయటమే. ఇందులో కొంచెం టమాటాలు ఎక్కువ ఉంటే బాగుంటుంది, అలాగే ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. అప్పట్లో అయితే ఇంతే, ఏ కర్రీ అయినా సరే అన్నీ ఒకేసారి కలిపి పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి ఇంకా వాళ్ళ పనులు చేసుకునేటోళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం పోపులేసి అదేసి ఇదేసి చేస్తుంటాం కదా, ఎంత చేసుకున్నా మళ్ళీ అప్పటోళ్ళ లెక్క ఉండలేం. ముగ్గు వేసి కలర్స్ వేద్దాం అనుకున్నాను, కానీ ఇంకెక్కడ వేస్తాను, అప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందుకే జస్ట్ ముగ్గే వేస్తున్నా. చీరలో కంఫర్ట్గా ఉండలేనని చెప్పాను కదా, అందుకే జూమ్ చాలా చేయాల్సి వచ్చింది. ఏవేవో ముగ్గులు ప్లాన్ చేసుకున్నాను, ఆఖరికి ఏదేదో వేసేసాను. కనీసం అలారం పెట్టుకున్నా బాగుండేది. లేస్తానులే అన్న కాన్ఫిడెన్స్తో అలారం కూడా పెట్టుకోలేదు. పొద్దున్నే మంచిగా పూజ చేసుకొని దీపం పెట్టుకుందాం అనుకున్నాను, కానీ పొద్దున్నే చేసుకోవటం కుదిరేలా లేదు. ఇంకా ఏం చేస్తాం, మార్నింగ్ మొత్తం పనులు కంప్లీట్ చేసుకుందాం, సాయంత్రం దీపం పెట్టుకుందాం. ఈ రోజు కనీసం మా ఆయనైనా గుడికి తీసుకుపోతాడేమో అంటే మా ఆయన కూడా లేడు. కోళ్ళపారం దగ్గర ఏదో పని ఉందని వెళ్ళిపోయిండు. ఇంకా ఆయన వచ్చేలా లేడు, మమ్మల్ని బయటికి తీసుకువెళ్ళేలా లేడు. పేడ తెచ్చిచ్చిండు, ఇక జంపు. ఒక్కటి మాత్రం హెల్ప్ చేస్తాడు, పండుగ పూట పేడ తెచ్చియమంటే తెచ్చిచ్చిపోతాడు, అంతే. ఇక మా పిల్లలు ఎప్పుడు పెద్దగా అవుతారో నేను ఎప్పుడు ఫ్రీ అవుతాను అనుకుంటాం, కానీ అసలు ఫ్రీ అనేది ఉండదబ్బా. వాళ్ళు పెరుగుతున్న కొద్దీ ఇంకా కొత్త పనులు పుట్టుకొస్తుంటాయి, కాబట్టి ఫ్రీ అనేది దొరకదు మనకు. కలర్స్ వేద్దాం అనుకుని అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఆఖరికి ఇలా వేసేసా. మా వాళ్ళందరూ కూడా లేచిర్రు. ఇక లేవంగానే ఫస్ట్ బ్రష్ చెయ్యరు, ఫస్ట్ బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లు పట్టుకొని మొత్తం ఒక రౌండ్ తిరిగి వస్తారు. అప్పుడు బ్రష్ చేయండిరా అని మొత్తుకోంగా నువ్వు చేసినవా అని అడిగి
మనం చేస్తేనే వాళ్ళు చేస్తారు. మా చిన్నోడేమో ముందుంటాడు, బ్రష్ చేయనికే కాదు పేస్ట్ తిన్నికే. ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకం ఉంటారు కదా, అంతేలే మన చేతికున్న 5 వేళ్ళు సమానంగా ఉంటాయా ఏంటి? ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అంతే, ఒక్కొక్కరు ఒక్కో రకం. దేవుడి పైన భక్తి బాగా ఉంటే తినాలన్న ఆలోచనే రాదు అంటారు. కానీ నిజం చెప్పండి, ఫాస్టింగ్ ఉన్న రోజు మాత్రం ఆకలి ఎక్కువ అవుతుంది కదా. అన్నం వండేస్తే అన్ని పనులు అయిపోయాయి, కాకపోతే కర్రీ ఇంకా దించేయాలి. అంతలోనే మా బుజ్జి తల్లి లేచిందిగా. ఇంకా ఆమె లేచిందంటే కాసేపు ఆమెను ఎత్తుకునే పనులు చేసుకోవాలి. ముందైతే మా పోరగాళ్ళ కోసం పాలు గరం పెడుతున్నా. ఇంకో 2 months అయిందంటే మా బుడ్డదానికి కూడా ఏదో ఒకటి తినిపించాలి కదా, దానికోసం నేను ఇప్పటి నుంచే సర్చింగ్లో ఉన్నా. నేనైతే ఎక్కువగా సెర్లకు తినిపించలేదు, వాళ్ళకైనా సరే. మా పెద్దోనికి తినిపిద్దాం అనుకున్నా కూడా తినలేదు. ఒకవేళ సెర్లకు తెచ్చుకున్నా కూడా 1 weekకే అయిపోతుంటుంది. ఇంకా దానికంటే ఇంట్లో చేసుకోవటమే బెటర్ అనిపిస్తుంది నాకు. మా వాళ్ళకి బూస్ట్ కావాలంట, ఇక షాప్ కాడికి పోయి తెచ్చుకున్నారు. మా పెద్దోడు కనుక ఒక్కడు షాప్ కోతున్నాడు అనుకోండి, ఇక మా చిన్నోడు ఉరుకులు పరుగులు. అందుకే ఇద్దరిని కల్పించి తోలిస్తా, చేతులు పట్టుకొని పోతారు. వాళ్ళిద్దరికైతే ఇక బూస్ట్ కల్పించేస్తున్నా. కర్రీ కూడా అయిపోయింది. కర్రీ ఎట్లయితుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా మంచిగా అయింది. కాకపోతే ఎక్కువ అయింది. కొంచెం చిక్కుడుకాయ తీసి పెట్టుంటే బాగుండేది. మాకైతే అంత ఎక్కువ అవుతుంది, కొంచెం తక్కువ వండితే బాగుండేది. నేను ఎప్పుడూ అంతే, సరిపోదేమో అనుకొని ఎక్కువ వండుతాను, కానీ అది మాకు ఎక్కువ అయిపోయి చల్లాల్సి వస్తుంది. మార్నింగ్ దీపం పెట్టుకుందామని చాలా ఫాస్ట్ గా పనులు చేసుకున్నా. అంత ఫాస్ట్ గా చేసినప్పటికీ నాకు 10-10:30 అయ్యింది. లోపటిల్లు అయితే తుడిచేసాను, ఇంకా తర్వాత బయటిల్లు కూడా తుడిచేసుకున్నాను. ఇంకా బయట రేకుల కింద కూడా తుడుస్తున్నాను. అంతసేపు పిల్లల్ని అయితే బయటికి వెళ్ళగొట్టేసిన. కడపలు కడిగి ముగ్గైతే వేశాను. పిల్లలు కడప తొక్కుతారని చెప్పేసి అవి జాజితో సమానం, తొక్కొద్దు అని చెప్పాను, అందుకని మొక్కుతున్నారు. కడపకి బొట్లు పెడుతుంటే మా చిన్నోడు నాకు కావాలి అని సతాయించిండు, అందుకే వానికి కూడా బొట్టు పెట్టేసిన. పనులన్నీ కంప్లీట్ అయినాయి, కానీ పూజ చేసుకోనికే మాత్రం లేట్ అవుతుంది, ఎందుకంటే అప్పటికే 10:30 అయ్యింది. ఇంకా సర్లే ఈవినింగ్ పూజ చేసుకుందాం అనేసి తినేసాను. కర్రీ అయితే ఎట్లయితుందో అనుకున్నా గానీ నిజంగా మామూలుగా లేదు, చాలా బాగా కుదిరింది. తిన్న తర్వాత పాపని కాసేపు ఆడించుకొని అటు ఇటు తిప్పి ఇంకా పడుకోబెట్టాను. ఆ తర్వాత మళ్ళీ గిన్నెలన్నీ కూడా అన్నంది కర్రీది అన్ని ఊడ్చి పెట్టేసుకొని మళ్ళీ అవి కూడా తోమేశాను. ఇక అంతటితో మన పని అయిపోలేదబ్బా. పాప లేచే లోపు ఇద్దరికి కూడా స్నానం చేయించేశాను. అప్పటికే ఇంకా పాప లేచింది. ఫస్ట్ అయితే పాపకి ఆయిల్ తో మసాజ్ చేసి ఆ తర్వాత ఇంకా పాపకి కూడా స్నానం చేయించుకుంటా. చాలా మంది అడుగుతున్నారు బేబీకి ఏం ప్రొడక్ట్స్ వాడతారు చెప్పండి అని. నేను చాలాసార్లు చెప్పాను కూడా. నేనైతే తలకి ఆయిల్ పెట్టడానికి కానీ మసాజ్ చేయడానికి కానీ కోకోనట్ ఆయిలే వాడుతున్నా, కొబ్బరి నూనె మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇంతకు ముందు అయితే పాపకి జాన్సన్స్ బేబీ సోప్ అయితే వాడేదాన్ని, ప్రస్తుతం అయితే ఆ సోప్ అయిపోయింది. ఇంకా ఊర్లో కూడా దొరుకుతుందో లేదో తెలీదు, కాబట్టి మా ఇంట్లో ఉన్న డెటాల్ సోప్ అయితే వాడుతున్నా. ఇంకా బేబీకి బాడీ లోషన్ వచ్చేసి హిమాలయ బాడీ లోషన్ పెడుతున్నా. ఇంకా అంతకు మించి నేను ఏది వాడను. పాపకి నేను ఎక్కువగా యూజ్ చేసేటివి ఏమైనా ఉన్నాయంటే గనుక ఈ 3 మాత్రమే. ఫస్ట్ ఆయిల్ మసాజ్ చేసేసి ఆ తర్వాత ఫీడింగ్ చేయాలి, ఆ తర్వాత ఇంకా స్నానం చేపించేస్తా. ఈ రోజు బుడ్డమ్మ వాళ్ళ అన్నయ్యల ప్యాంట్ వేసుకుందిరో. మా గుండుగాడు అయితే కొద్దిసేపు ఇది నాది అని ఏడ్చిండు. నీది కాదురా అన్నది అని సర్ది చెప్పిన. నీళ్ళు అయితే కాగలేదన్నమాట. ఇంకొంచెం కాగితే గనక పాప నేను ఇద్దరం ఫ్రెష్ అప్ అయిపోవచ్చు, అందుకని అంతలోపు స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా. స్టవ్ కూడా క్లీన్ చేసి చాలా డేస్ అయిపోయింది. నేనైతే ఎక్కువగా పొంగించకుండా ఉండటానికి ట్రై చేస్తాను, ఎందుకంటే మళ్ళీ క్లీన్ చేసుకోవటానికి కుదరటం లేదు. మా గుండు అందరినీ బాగున్నారా అని అడుగుతున్నాడు. ఇల్లు కడిగితే గనక ఇల్లుతో పాటు స్టవ్ కూడా కడిగేసేదాన్ని, కానీ తుడుచుకున్నాను కదా, అందుకే స్టవ్ కూడా తుడుస్తున్నాను. కాసేపు వాటర్ జల్లి పెట్టినాం అనుకోండి మురికంతా ఈజీగా పోతుంది. పాప 1 month ఉన్నప్పుడు అసలు సరిగ్గా నైట్ టైం నిద్రపోయేది కాదు, కానీ ఇప్పుడు మాత్రం నైట్ టైం మంచిగా నిద్ర పోతుంది, కానీ నాకు నిద్ర పడతలేదు. ఒక్కొక్కసారి పాపని పడుకోబెడదామని పడుకోబెడుతున్నానా, తనతో పాటు నాకు తెలియకుండా నేనే నిద్రపోతున్నా. అట్లా మధ్యాహ్నం నిద్రపోవటం వల్ల నైట్ నిద్ర రాక నా తిప్పలు నాకే తెలుసు. అందుకే మార్నింగ్ లేటుగా లేవాల్సి వస్తుంది. ఇంకా పాపకైతే స్నానం చేసుకుంటున్నా. మీలో ఎంతమందికి తెలుసు, ఎంతమంది ప్రయత్నించారో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. అంటే పిల్లలవి కళ్ళు చిన్నగా ఉంటే గనక కంట్లో వామ పాలు పోస్తారంట, ఎంతమందికి తెలుసు. ఇంకా మా బుడ్డమ్మ నేను స్నానం చేపిస్తే ఏమనదు, సైలెంట్గా స్నానం చేయించుకుంటుంది, ఎందుకంటే మనం మెల్లగా రాకుతాం కదా. అదే గిట్లా మా అత్తమ్మలు గిట్లా స్నానం చేయించారు అనుకోరి ఇక మొత్తుకుంటుంది. ఇంకా కొన్ని రోజులు పోతే కూర్చొని స్నానం చేయించుకోవచ్చు, ఇంకా ప్రాబ్లమే ఉండదు, కానీ నిలబడటానికి మాత్రం కొంచెం టైం పడుతుంది. ఇక పిల్లలకి మంచిగా వేడి నీళ్ళతో స్నానం చేయించినాం అనుకోండి, కనీసం తుడవక ముందే హాయిగా నిద్రపోతారు. నేను తలకి కుళ్ళ పెడతలేనా అని అడిగారు కదా, అయితే తలకి కుళ్ళ పెడితే ఇట్లా పైకి జరుగుతుంది కదా, క్యాప్ అనేది ఇట్లా కొంచెం కిందికి జరిగినట్టు అయ్యి
మెడ కింద టైట్ అవుతుంది. ఒకవేళ నేను చూడకుండా ఉంటే గనక మళ్ళా పాపకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అన్న భయానికి పెడతలేను. ఇంకోటి మంకీ క్యాప్ లాగా ఉంటది కదా, అది పెడితేనేమో మొత్తం చెమటొచ్చి అవుతున్నాయో ఏంటో గరంకి అవుతున్నాయో కానీ మొత్తం చెమటకాయలాగా గుల్లలు అవుతున్నాయి. ఇంకా అందుకే అది కూడా పెట్టడం మానేసా. ఇంటి దగ్గరనే కదా ఉండేది అని డ్రెస్ వేసుకున్నాను. కాకపోతే మా ఎల్లమ్మ తల్లిని గంగకు తీస్తున్నారంట. ఇంకా అందుకే కాసేపు గుడికైనా వెళ్ళి వద్దామనేసి ఇంకా శారీ అయితే కట్టుకున్నా. అంటే ఎల్లమ్మ కుండలు ఉంటాయి కదా, అవి బయటికి తీసి డప్పుల సప్పులతోనైతే బయటికి తీసుకెళ్ళి కడుక్కొని మళ్ళీ తీసుకొచ్చి బొట్లు పెట్టి పెడతారనమాట. ఇంకా కాసేపు ఉండి వద్దామని అక్కడికైతే వెళ్ళాను. ఇక ఈయన్నే అందరు కలిసి బెల్లం అన్నం అయితే వండుతారనమాట. ఒక పొద్దున్నోళ్ళు ఇక సాయంత్రం ఈయన్నే తింటారు సాయంత్రానికి. ఇంటింటి నుంచి అయితే బియ్యం తీసుకొచ్చి వండుతారు ఇక్కడ. ఇంకా అందరూ డబ్బులు కూడా ఇస్తారు. నేను కూడా బియ్యం పంపించిన, ఇంకా అట్లనే 100 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. ఇచ్చాను. ఇక నేనైతే రాలేదు. అంటే దేవుణ్ణి బాయికి వెళ్ళదీసేటప్పుడు ఇక్కడనే ఉన్నా. ఇంకా తీసుకువెళ్ళే టైంకి ఇంకా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటి దగ్గర ఉదయం అయితే నేను దీపం పెట్టలేదు కదా, కనీసం ఇప్పుడైనా పెడదామని ఇంకా అక్కడికి వెళ్ళలేదన్నమాట. ఇంటికి వచ్చేసాను. ఇంటికి రాగానే సిరాపురి అయితే వండాను. మనకు వచ్చేది ఒక్క ప్రసాదమే కాబట్టి ఇంకా ఈ ఒక్కటే వండుతాం. ఉదయం అన్నం వండినా కదా, అట్లనే కొంచెం తీసి చిత్రాన్నం అయితే చేసి దేవునికి ప్రసాదం పెట్టేసి పూజ చేసుకుందాం అనుకున్నాను. లేట్ అయిపోయేసరికి ఇంకా వదిలే అని ఊకున్నా. నేను ఎప్పుడు వేసినా సరే కిస్మిస్లు మాత్రం పక్కా మాడిపోతాయి. ఇన్ని రోజులు మైలు ఉండటం వల్ల దీపం కూడా పెట్టుకోలేదు. ఇంకా బయట తులసమ్మ దగ్గర అయితే ముందు కడిగేస్తున్నా. బయట కడిగేసి ఇంట్లోకి వెళ్ళి దీపం పెట్టి వచ్చేసరికి ఇంకా ఇక్కడ ఆరిపోతుంది. అమ్మున్నప్పుడే తులసి కోటకి కలర్ కూడా వేద్దాం అనుకున్నాను. ఇంకా మైలో ఉండటం వల్లనే కలర్స్ కూడా వేయలేదు. ఇంకా ఎప్పుడైనా మళ్ళీ అమ్మ వచ్చినప్పుడు చూద్దాం. ఎందుకంటే కాస్త ఎక్కువ టైం పట్టొచ్చు. పిల్లలతో కొంచెం నెత్తి నొప్పిగా ఉంటది కదా, పిల్లలు అమ్మతో ఉంటే గనుక నేను ఫ్రీగా వేసుకోవచ్చు. ఈ రోజు మా పూజ గదిలోకి ఒక దేవుడి ఫోటో కొత్తగా వచ్చింది. ఈ చిన్న వినాయకుని విగ్రహం అయితే నేను ఆల్రెడీ చూపించేశాను కదా. నాగర్ కర్నూల్లో SBI లైఫ్ బ్రాంచ్ అయితే కొత్తగా ఓపెన్ అయింది. మా ఆయన కూడా అందులో ఏజెంట్ గా వర్క్ చేస్తున్నాడు. అందుకే నేను అడగమని చెప్పాను. నన్ను అడగండి నేను చెప్తాను అని, మేము కట్టిస్తామని చెప్పాము. చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు, అడుగుతున్నారు. కానీ మేము కట్టిస్తాం అనేసరికి డ్రాప్ అవుతున్నారు. మేబీ మా మీద నమ్మకం లేకో ఏంటో. అంటే డబ్బుల విషయంలో అలాగే ఉండాలండి. ఎవరిని పడితే వాళ్ళని గుడ్డిగా నమ్మి ఇచ్చేయకూడదు. ఫస్ట్ టైం మాత్రమే మేము డబ్బులు కట్టిస్తాము. తర్వాత ఇంకా మీరే మీకు దగ్గరలో ఉండే SBI లైఫ్ బ్రాంచ్లో అయితే కట్టుకోవచ్చు. మనకు ఛానల్ ఉంది, మా అడ్రస్ ఉంది కాబట్టి మీకు ఎలాంటి డౌట్ లేదు. ఇంట్రెస్ట్ ఉంటే కడతాము, కట్టించుకుంటాము అనుకుంటే మెసేజ్ చేయండి. నాగర్ కర్నూల్లో కొత్తగా బ్రాంచ్ ఓపెన్ అయింది అన్నాను కదా, ఇంకా ఆ ఓపెనింగ్ రోజు ఇది దేవుని ఫోటో గిఫ్ట్ లాగా ఇచ్చారనమాట. ఇంకా అక్కడ ఇక్కడ పెట్టడం ఎందుకు అనేసి పూజ గదిలోనే పెట్టేశాను. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను లక్ష్మీదేవిది ఒక ఫోటో తీసుకుందామని, కానీ ఈ రూపంలో మా ఇంటికి వచ్చేసింది. ఇక నేను మా చిన్నది కలిసి పూజ అయితే చేస్తున్నాము. మా చిన్నోడైతే ఇంటికి రాలేదు. ఎల్లమ్మ కుండలను అయితే కడుక్కొని తెస్తారు కదా, ఇంకా వెంట వెళ్ళిపోయాడు మా అత్తమ్మ వాళ్ళ వెంట. మా పెద్దోడు మాత్రం నాతో పాటు ఇంటికి వచ్చేసిండు. నేను చిన్నది పూజ చేస్తుంటే ఇక మా పెద్దోడు కూడా జాయిన్ అయ్యిండు. ఇక్కడ దేవుని పూజ గదిలో లోపలైతే ఖాళీగా ఉంది కదా, నేను ఫస్ట్ అనుకున్నాను ఇక్కడ ఏమైనా చేద్దామని. ఎందుకో సడన్ గా అనిపించింది, అరే గంధంతో ఓం రాయొచ్చు కదా అని. చాలా మంది ఇట్లనే రాస్తారు కదా, సడన్ గా గుర్తుకొచ్చింది, బాగుంటుంది కదా అని నేను కూడా రాసేసాను. చెక్క పైన ఇలా రాస్తే గనుక ఏమైనా ఖరాబ్ అవుతుంది అంటారా? నాకు తెలిసి నేను చూసినంత వరకు చాలా మంది ఇట్లా రాసిర్రు, ఏం కాదని అనుకుంటున్నా. ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. మళ్ళీ మర్చిపోయా, ప్రసాదం ముందు పెట్టి ఆ తర్వాత పూజ చేసుకోమని చెప్పిర్రు. కానీ నేను ప్రసాదం మళ్ళీ లాస్ట్కి పెట్టిన. ఈ మధ్య మా చిట్టి తల్లి ఏడ సతాయిస్తుందో అని హడావిడిగా పనులు చేసుకున్నాను అనుకోండి, వెనక ముందు చేస్తున్నా.
ఇంకా ఇంట్లో అయితే పూజ చేసేసుకున్నాను. విభూది నాన్న శ్రీశైలం నుంచి తీసుకొచ్చినిండే. వినాయకుని విగ్రహం పెట్టిన తర్వాత, దేవుడి పటం కొత్తది పెట్టిన తర్వాత ఇంకాస్త కలొచ్చింది పూజ గదిలోకి. ఇంకా ఆ తర్వాత తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా అక్కడైతే తీసుకునే డ్యూటీ మా చిన్నోందే. ఎక్కువసేపు అక్కడనే ఉంచితే కుక్కలు మూతులు పెడతాయి, అందుకే కాసేపు పెట్టేసి ఇంకా మా చిన్నోని తీసుకోమంటే వాడే తీసుకొని తింటాడు. ఇంకా నేను మా బుడ్డది కూర్చున్నాం సిరాపూరి తిందామని. అంటే మా బుడ్డది తినదులేండి, నేనే తింటా. మామూలుగా చిన్నపిల్లలకి కుంకుమ పెట్టొద్దు అంటారు కదా, కానీ గుడిలలో అయితే పెడతారు. మరి లేక లేక చీర కట్టుకున్నా కదా, ఇక మా బుడ్డదాంతో నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. ఇట్లా అప్పుడప్పుడు దిగిన ఫోటోలే ఎప్పటికీ గుర్తుండిపోతాయి, అందుకే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను బుడ్డదాంతోన. ఏమైనా రీల్స్ చేద్దాం అనుకున్నా చిన్నదాంతోన, కాకపోతే అప్పటికే సాయంత్రం అయింది. ఇక నేను రీల్ అనుకున్నాను అనుకోండి, నైట్ అవుతుంది. పిల్లలు ఇట్లా వండుకుంటే అసలు ఎంత హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది తెలుసా అబ్బా. అట్లనే కాసేపు చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. వాళ్ళకి ఎంత ప్రశాంతంగా ఉంటుందో అమ్మ మీద ఇట్లా వండుకుంటే, అమ్మైనా నాన్నైనా అంతే. ఇంకా ఆ ఫీలింగ్ వేరు, చెప్పలేం. నేనైతే మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళలేదు, ఎల్లమ్మ గుడి దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఇంకా మా ఆయనే వెళ్ళిండు, కొబ్బరికాయ కొట్టి రమ్మంటే ఇంకా ఆయననే కొట్టొచ్చిండు. నేను కూడా మళ్ళీ వెళ్దాం అనుకున్నాను, కానీ పాప పడుకుంది కదా, ఇంకా ఎందుకులే డిస్టర్బ్ చేయటం అన్నట్టు రాలేదు. ఎందుకో తెలీదు, ఇక్కడికి వచ్చి ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి ఇంకా బాగా కాళ్ళ నొప్పులు, కొంచెం చలి జ్వరం లాగా అనిపించింది నాకు. అంటే సడన్గా ఇంకా కడుపులో మొత్తం తిప్పుతుంది, కాళ్ళు బాగా గుంజుతున్నాయి, ఎన్ని దుప్పట్లు కప్పుకున్నా చలి పెడుతుంది. ఈ రోజు ఇంకా నెక్స్ట్ డే అంటే పండుగ రోజు మొత్తం అట్లనే ఉండే, నైట్ మొత్తం అట్లనే ఉండే. అందరూ జాగారం చేస్తారు కదా, నేను ఆ నొప్పితో జాగారం చేసిన. నెక్స్ట్ డే మధ్యాహ్నం ఒక 3 వరకు బాగా రెస్ట్ తీసుకున్నా, తగ్గింది. ఇది బాగుందా ఇది కాదు. ఇప్పుడు మనం 25 yearsకి డబ్బులు తీసుకోవాలంటే ఇది తీసుకుని పోవాలనా? మొన్న పాప పేరు మీద అయితే డబ్బులు కట్టినాం కదా, ఇవి బాండ్ పేపర్స్ లెక్క ఒక బుక్ అయితే పోస్ట్ లో మనకి ఇంటికి వస్తుంది. మాకైతే పోస్ట్ లో వచ్చింది. ఇది ఒక్కటి జాగ్రత్తగా పెట్టుకోవాలేమో. అందులో మన ఆధార్ కార్డ్స్ అన్ని కూడా డీటెయిల్స్ ఉన్నట్టున్నాయి. అట్లనే మనం కట్టినట్టు కూడా ఇవి రుజువేమో. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనుక కట్టండి, బాగుంటుంది పాలసీ. మేము కడతాం అనేసరికి కొంచెం డౌట్ పడుతున్నారు, కానీ మీకు ఏ డౌట్ అవసరం లేదు. కట్టాలనుకుంటే గనుక మెసేజ్ చేయండి. ఇంకా ఈ రోజటి వీడియో అయితే ఇంతే. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుస్తా. వీడియో గనుక నచ్చిందంటే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేయండి. ఉంటానండోయ్, బాయ్.